దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఉన్న సంగతి సర్వలోకానికి తెలుసు. కానీ అనేకులు వారికి మరి చెడుతనాన్ని బట్టి రకరకాల భాష మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభువు ఆయనను కూడా ఒక దూషకుడుగా భావించినట్లు, అది ఆయన తీర్పు తీర్చి ఈయన దేవదూషణ చేశాడు అని ఆయనకు సిలువ వేయాలి అని ఆనాడు దేవుని ప్రజలు అనబడుచున్న యూదులు చాలా అల్లరి చేసినట్లుగా మనకు తెలుసును సోదరులారా. అయితే నిజముగా ప్రభువు ఆయన యొక్క స్థానాన్ని, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క మహిమను మనం జ్ఞాపకం చేసుకోవటానికి మరి ఈ వీడియోలో కొన్ని లేఖనాలు మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 నుండి చదువుదాం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ప్రభువుకు వారు ఎలాంటి సమాధానాలు ఇస్తూ ఉన్నారో కూడా దయచేసి మీరు ఈ యొక్క భాగంలో చూడాలి. ప్రేమ కలిగిన తండ్రి ఆయన మరి మన కొరకు తన ఏకైక కుమారుని, తన ప్రియ కుమారుని అర్పణ చేస్తే ఆ తండ్రి యొక్క ఉద్దేశము కానీ, తండ్రి దగ్గర నుంచి దిగి వచ్చిన కుమారుని యొక్క ఉద్దేశము కానీ ప్రజలకు తెలియకపోవటం చాలా విచారకరం, చాలా అది విషాదకరమైనదే సోదరులారా. ఎందుకంటే ప్రభు అయిన తండ్రిని అంగీకరించిన వీళ్ళందరూ కుమారుని అంగీకరించలేకపోతూ ఉన్నారు. చూడండి, పైగా ఆయనను దేవదూషకుడుగా వాళ్ళందరూ కూడా ఆయన మీద మరి చాలా దూషణలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భాగంలో ఏం చెప్పాడు? యేసు ఆయన ఏమంటున్నాడో చూడండి. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అన్నందుకు వాళ్ళు ఆయన రాళ్ళతో కొడదాం అనుకున్నారట. నేను ఏ తప్పు చేశాను, మీరు ఎందుకు నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు? నేను అన్ని మంచి క్రియలే కదా మీకు చూపిస్తున్నాను అని ప్రభు అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, నీవు దేవుడునని చెప్పుకుంటున్నావు కదా, దేవదూషణ చేసావు, అందు నిమిత్తమే మేము నిన్ను రాళ్లతో కొట్టాలి అంటున్నారు. ప్రస్తుత కాలంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అసలు ఆయన దేవుడిని చెప్పుకోలేదు అంటారు. దేవుడునని ఆయన ఎక్కడా చెప్పలేదు. బైబిల్లో ఎక్కడైనా ఉందా ఆయన దేవుడిని చెప్పుకోవడం అని? మరి వాళ్ళని ఏ జాతి మనుషులనాలో కూడా అర్థం కాదు. మానవ జాతి అయితే కాస్త మానవత్వం ఉంటుంది, అర్థం చేసుకుంటారు. కానీ ఈనాడు మనుష్య రూపంలో కనపడుతున్న జంతువులు, బోలెడన్ని జంతువులకు కూడా ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉంది. కానీ మనుషులే అన్నిటికీ కూడాని మరి వారి యొక్క చెడుతనాన్ని సంపాదించుకొని చేయరాని కార్యములు చేయుటకు అలవాటు పడిపోయారు సోదరులారా. అయితే ఈ యొక్క భాగంలో ఆయన దేవుడునని చెప్పుకున్నాడట, అందుకని రాళ్లతో కొట్టి చంపేస్తామంటున్నారు. నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నేను దేవుణ్ణి అని చెప్తేనే నమ్ముతారా? చాలామంది మనుషులు మనం చూస్తున్నాం, చాలామంది నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళని నమ్మండి. వాళ్లతో పాటుగా పాతాళానికి దిగిపోయే వరకు కూడా ఈ జనాలకి బుద్ధి రాదు సోదరులారా. పరలోకంలో నుండి సృష్టికర్త ఆది నుండి కూడా, సృష్టి ప్రారంభం నుండి కూడా తన ప్రియకుమారుని లోకానికి పంపిస్తానని ఎందరో ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పినప్పటికీ వాటిని నమ్మలేదు.
ఆయన శరీరధారిగా లోకంలోనికి వచ్చిన ఆయన్ను కూడా నమ్మలేదు. చివరికి వారి యొక్క జీవితాల్లో నాశనాన్ని సమకూర్చుకోవటానికి ప్రభువుకు వారందరూ కూడా మరి చాలా బాధ కలుగు చేసే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. అనగా రాళ్లతో కొడతారట. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవదూషణ చేశాడట. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అనడం దేవదూషణగా భావించారు. కానీ ఒక దినం ఈ లోకం అంతా కూడా యుగ సమాప్తి జరిగినప్పుడు, తీర్పు జరిగే దినం అది ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ న్యాయ సింహాసనాసీనుడైన రాజు ఎవరో అందరూ తెలుసుకొని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. కానీ ప్రయోజనం ఉండదు, టైం అయిపోతుంది. సమయాలను కూడా చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిన విఘ్నత అది సృష్టిలో చాలామందికి లేదు సోదరులారా. అయితే దేవుని యొక్క మహాకృప చేత ప్రభువు ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ లేఖనాలను కూడా నేను మీకు కొంత ఇక్కడ మీకు వాక్యంలో నుండి చూపించాలని ఆశిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయేయుందురు. ప్రభువు ఆయన స్వరూపము మహిమా స్వరూపి. ఈ మహిమా స్వరూపి ఈయనే అని తెలియక ఈ లోక సంబంధులైన మనుషులు, ఈ లోకంలో ఉన్న అధికారులు ఆయనను సిలువ వేశారు. కానీ నిజముగా ఆయన మహిమా స్వరూపి అని తెలుసుకున్నట్లయితే వాళ్ళు సిలువ వేసి ఉండేవాళ్ళు కారండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకమునకు దేవుని యొక్క జ్ఞానము మరుగు చేయబడి ఉన్నది. దయచేసి మీరు స్పష్టంగా చూడండి. దేవుని జ్ఞానము చాలా మర్మయుక్తమైనది. మర్మముగా బోధించుచున్నారు భక్తులు కూడా. ఈ జ్ఞానము మరుగై ఉన్న సంగతులు ఈ లోకంలో కన్నులతో చూసేదే ఏది మంచో ఏది చెడో గ్రహించలేని మానవ జాతికి మరుగై ఉన్న సంగతులు గ్రహించుట సాధ్యమా? కనుకనే వ్రాసాడు, ఈ లోకాధికారులలో అసలు ఎవరికి కూడా ప్రభువేంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన మరలా ఈ లోకం అంతటికీ కూడా ఏ విధమైన తీర్పు తీర్చబోతున్నాడు, ఆయనే సర్వాధికారి అనే సంగతి వారికి తెలియదు. కనుక ఆయనను సిలువ వేసి ఉన్నారని అపోస్తులైన పౌలు చెప్తూ, అందుకే మహిమా స్వరూపియగు ప్రభువును వారు సిలువ వేసేవాళ్ళు కాదు, వారికి తెలియకనే ఈ పని చేసి ఉన్నారని. ఆయన స్వరూపము మహిమా స్వరూపి. గమనించండి, అది ఆనాడు ప్రజలకు తెలియలేదు, లేఖనముల్లో వ్రాయబడినా తెలియలేదు, వారి ప్రవక్తలు చెప్పినప్పటికీ నమ్మలేదు. ప్రభువు ఎన్ని ప్రవచనాలు తన యొక్క దాసుల ద్వారా వెల్లడి చేసినప్పటికీ గ్రహించలేదు. కానీ ప్రస్తుత కాలంలో ప్రభువైన క్రీస్తునందు ఆయన మహిమా స్వరూపి అని విశ్వసించుచున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే అట్టివారు ధన్యులు సోదరులారా. మహిమా స్వరూపియగు ప్రభువును తెలియకయే వాళ్ళందరూ కూడా ఆయన సిలువ వేశారు అని చాలా స్పష్టముగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం నుంచి దయచేసి చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. మాకు తండ్రిని చూపించు, మాకంతే చాలు అన్నాడు యేసు. ఫిలిప్పుతో అంటున్నాడు, నేను ఎంతకాలం మీ వద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు. చూడండి, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎందుకు చెప్తున్నావు? నన్ను ఎందుకు అడుగుతున్నావు? బోధకుడా, మాకు తండ్రిని చూపించవా అని అడుగుతున్నారు. శిష్యుల్లో ఒకడైన ఫిలిప్ అడుగుతుంటే అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నీవు నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూచినట్లయితే తండ్రిని చూసినట్లే. నువ్వు ఎందుకు తండ్రిని చూడాలి అని అడుగుతున్నావు అని. కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని
నమ్ముడి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. నేను చెప్పే ప్రతి మాట నా సొంతం కాదు, నా తండ్రి చెప్పమని నా మాటే నేను చెప్తున్నానని ప్రభు అయిన క్రీస్తు ఎంత స్పష్టంగా, ఎంత వినయపూర్వకముగా తండ్రికి నమ్మకమైన కుమారుడుగా, ముద్దు కుమారుడుగా ఉన్న ఆయన ఏ విధముగా సత్యమును ప్రకటన చేయుటకు, సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడో, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి అని మనకు తెలియచేస్తూ ఉన్నాడో, జాగ్రత్తగా మీరు యొక్క అనుభవాన్ని గమనించండి. శిష్యులలో కూడా తండ్రిని మాకు కనుపరచుము అని అడిగి ఉన్న పరిస్థితులే మనం చూస్తున్నాం కదా. సామాన్యమైన ప్రజలకు అసలు తండ్రి ఏంటో కుమారుడేంటో అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా అర్థం కాని వారు ఎందరో ఉన్నారు సోదరులారా. అయితే విశ్వసించుచున్న మనకు ప్రభు అమూల్యమైన వాడు గనక ఆయన్ను చూచిన మనము ప్రభువును చూచి ఉన్నాం, తండ్రి సృష్టికర్తను చూచి ఉన్నాం అనే సత్యాన్ని మనకు తేటగా అపోస్తుల ద్వారా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు, జాగ్రత్తగా చూడండి, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసి ఉన్నది. క్రీస్తు అంటే ఏంటనుకున్నారో? క్రీస్తు అంటే ఈయనను గూర్చి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది అని ప్రభువే అడిగిన ప్రశ్న. ఒకానొక దినాన అడిగాడు మనుష్య కుమారుడి గురించి. ప్రజలు ఏమనుకుంటున్నారు? రకరకాలుగా, కొంతమంది ఏదో ప్రవక్త అన్నారు, మరికొంతమంది చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహానేమో అనుకున్నారు, మరికొంతమంది ఏదో పూర్వకాలంలో ప్రవక్తల్లో ఎవరో ఒక అతను అయి ఉంటాడు అని మాట్లాడుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త కంటే గొప్పవాడని ప్రభువు మనకు స్పష్టంగా చెప్పాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను సమస్త ప్రజలలో కూడా, పుట్టిన వారిలో పుట్టబో వారిలో కూడా అతని వంటి జ్ఞానవంతుడు లేడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు. ఎన్నో వేల సంవత్సరములు యాజక ధర్మమును నిర్వర్తించి అహరోను క్రమములో, అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్న ఆ యొక్క పద్ధతులు అనుసరించి జీవించిన ఇజ్రాయేలు ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయనే ప్రధాన యాజకుడు అని స్పష్టముగా తెలుసుకోవటానికి చాలా ఇబ్బందులు పడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన యొక్క రూపము, ఈయన యొక్క స్వరూపము, ఆయన యొక్క స్థానము ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైన సింహాసనాసీనుడైన దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన ప్రభువును ఈ లోకము ఎంత అల్పంగా మాట్లాడుతుందండి, ఎంత చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరొకడు చెప్తాడు కదా, ఆ సిలువలో శవమాట, చెక్క శవమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా వారి అజ్ఞానానికి జాలిపడండి. దూషణలతోటి మనమేమీ సాధించలేము. ప్రేమతోనే సమస్తాన్ని జయించగలమనే సత్యాన్ని కూడా గమనించండి. ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క స్వరూపి. జ్ఞాపకం పెట్టుకునండి, దేవుని యొక్క స్వరూపి అయిన క్రీస్తును, ఆయన మహిమను చూడకుండా ఈ లోకములో అధికారం చేస్తుంది అపవాది, వాడి యొక్క మోక, వాళ్ళందరూ కూడా అడ్డుకుంటూ ఉన్నారు ఈనాడు. అందుకనే సత్యమును తెలుసుకొనకుండానే అందరూ దేవుని ప్రజలు అనుకుంటానే సాతాను యొక్క మోసములో చిక్కుబడిపోయి అందరూ కూడా భ్రష్టులైపోతూ ఉన్నారు సోదరులారా. కనుక ప్రభు యొక్క స్వరూపాన్ని చూడండి, మహిమ స్వరూపి అని చెప్పాను. ఆయన దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు అని లేఖనములు స్పష్టముగా మనకి చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, కొలసి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి, చూడండి, అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుడే క్రీస్తు.
క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే న్యాయాధిపతి, క్రీస్తే సమస్తమును మనకు మాదిరిగా చూపించి పరలోకానికి దారి చూపించినవాడు. ఆ క్రీస్తు దేవుని యొక్క స్వరూపి. ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే సత్యాన్ని లేఖనములో చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తనకు తానే దేవుణ్ణని చెప్పుకున్నవాడు అబద్ధికుడు. తనకు తానే ఈ లోకములో ఏ ఒక్కరూ చెప్పుకోకుండా సత్యవంతుడైన క్రీస్తు మాదిరి చూపించాడు. ఏ ఒక్కడు నేను దేవుణ్ణని చెప్పుకోకూడదు అంత నిమిత్తమైన చెప్పలేదు. ఆయనే దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు, సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంతేకాదు దేవుని మహిమ యొక్క తేజస్సును అనగా ప్రతిబింబమై ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడంటే క్రీస్తు వలె ఉంటాడు అని మనకు ఆయనను ప్రతిబింబముగా చేసి, అంతేకాకుండా ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను అంతగా శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు అనగా పరలోకమందు అత్యున్నత సింహాసనాసీనుడైన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న క్రీస్తును మేకులు పీక్కోలేడా నా ప్రియ సహోదరులారా? ఎంత దుర్భాషలాడుతూ ఉన్నదో లోకం చూడండి. ఎంత అవమానకరమైన భాషను మాట్లాడుతూ ఉన్నారో. ఈనాటికి కూడా మన రక్షణ నిమిత్తము మన ప్రభువు అవమానాలు సహిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిశుద్ధుడైన దేవుని ఆయనను మాట్లాడుతూ ఉన్నందుకు మనము ఏదో పౌరుషంతో రోషపడిపోయి మీరెంత మేమెంత అనేసి అనుకునేది కాదు. కానీ మన ప్రభువు యొక్క గొప్పతనము తెలుసుకొని ఆయన యందు అతిశయముతో బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ఆయన నామమును బట్టి లోకములో సాక్షులుగా బ్రతుకుదాం. ఆయన కొరకే జీవిద్దాం. ప్రతిదినం మన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడిద్దాం. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు కనుక, ఆయనే సమస్త సృష్టికి కూడా ఆది సంభూతుడై ఉన్నాడు కనుక, దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు కనుక ఆ ప్రభువు యందు విశ్వాసముంచుట ఎంత గొప్ప భాగ్యం. ఆ ప్రభువును తెలుసుకొనుట, ఆ ప్రభువునందు నమ్మికించుటయే కాదు సోదరులారా, ఆయన నిమిత్తము మనము కూడా శ్రమను అనుభవించుట, ఆయన కొరకే జీవించుట, అంతేకాదు ఆయనను సంపాదించుకొనుట ఈ సృష్టిలోనే చాలా తక్కువ మందికి అది దొరుకుతుంది. అంత గొప్ప భాగ్యాన్ని చాలా తక్కువ మందికి దేవుడు అనుగ్రహించినట్లుగా కూడా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభు అయిన క్రీస్తునందు చూడండి, ఆయన దేవదూషకుడా, నీవు దేవుడినని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు, అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టాలంటున్నారండి ఆనాడు యూదులు. ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. మీరు చాలా చక్కగా ఈ యొక్క వచనాన్ని మీరు గ్రహించగలిగినట్లయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభువు చాలా స్పష్టంగా 2 అనుభవాలు తెలియచేస్తున్నాడు. 11వ వచనం చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయనను వారు అంగీకరింపలేదు. చూడండి 10వ వచనం చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకములో ఉన్నాడు, లోకము తెలుసుకోలేదు. స్వకీయుల దగ్గరకు వచ్చాడు, వారు కూడా ఆయనను, ఆ స్వకీయులు ఆయనను అంగీకరించలేదట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కేవలము ఆచార సంబంధమైన భక్తిని చేశారు. మనుషులను పొగుడుకునే బ్రతుకులోనే
అదే భక్తిని అనుసరించారు ఆనాడు. అందుకే వారు ప్రభువు యొక్క ప్రియ కుమారుని అంగీకరించలేకపోయారు. క్రీస్తు అను రక్షకుని ఈ లోకంలోనికి పంపిన తండ్రి యొక్క ప్రజలమనే చెప్పుకుంటున్నారు. కానీ తండ్రి తన కుమారుని అంగీకరించమని చెప్పిన మాట మాత్రం వారు విడిచిపెట్టారు సోదరులారా. అందుకే స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. పోనీ లోకంలోనికి వచ్చాడు, లోకం అంగీకరించిందా? లోకము కూడా అంగీకరించలేదట. ఇంత భయంకరమైన ప్రజల మధ్యలో పరలోక రాజ్య స్థాపన జరుగుతూ ఉన్నదంటే ఆ సృష్టికర్త ఆ యొక్క నీతి సూర్యుని యొక్క కిరణములు ఈనాడు మన మీద కూడా ప్రసరింప చేస్తూ ఉన్నాడంటే ఎంత గొప్ప కృపలను మనము స్వతంత్రించుకొనటానికి తండ్రి అనుమతిని పొంది ఉన్నామో, ఆయన అనుగ్రహాన్ని పొంది ఉన్నామో గమనించండి. దేవుని యొక్క లేఖనములు ఎంత స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడో. ఎక్కడికి వెళ్ళిపోయినా లోకములో లోకాధికారులకు ఆయన గురించి తెలియదు. తెలిసినట్లయితే ఆయన సిలువ వేసి ఉండేవారు కాదు అని చెప్తున్నాడు భక్తుడు. అయితే ఆయన దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఇక ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అందుకు ఈ లోకము ఆయనను చులకన చేసింది. ఆయన దేవుని యొక్క స్వరూపి, కానీ దేవునితో కూడా ఉండవలసిన భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టుకొని తన్ను తాను తగ్గించుకొని దాసుడిగా ఈ లోకంలోనికి వచ్చి మనుష్యుల పోలికలోనికి వచ్చాడు గనక ఆయనను అందరూ కూడా చులకనగానే చూస్తూ ఉన్నారు. కేవలము దాసుని స్వరూపము ధరించుకొని ఉన్నాడు గనక తన్ను తాను తగ్గించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుకని లోకములో ప్రభువుకు ప్రజలు అసలు ఏమాత్రము కూడాను గౌరవించలేని పరిస్థితులు, ప్రేమించలేకపోతూ ఉన్నారు సోదరులారా. ఆయన నలిగిన రెల్లును కూడా విరువడు కనుక ఎవరిని ఆయన ఉండగా బాధ పెట్టి, కష్టపెట్టి, లేకపోతే నష్టపెట్టి చేయలేదు కనుక ఆయన దీనుడుగా, సాత్వికుడుగానే మనుషుల మధ్యలో నివాసం చేసి ఉన్నాడు. చూడండి, ప్రస్తుతంలో మనం చూస్తాం, కనిపించిన ప్రతిదానికి దండాలు పెట్టుకోవడంలో ఈ లోకం ప్రజలు ఆరితేరిపోయిన వాళ్ళు. మొత్తానికి పాములకు దండం పెడతారు. తరువాత చూడండి, కోతిని కూడా కొట్టుకోవడానికి వీల్లేదు. అవి ఎటు చూసినప్పటికీ వీరవిహారం చేసేసి సర్వనాశనం చేసి నిజంగా ప్రజలు తినే ఆహారాన్ని కూడా సర్వం పాడు చేస్తున్నా వాటి ఛాయలకు కూడా వెళ్ళే పరిస్థితులు లేనంతగా ఈ దుష్ట యుగములో బ్రతుకుతున్నాం మనం. ప్రతిదానికి కుక్కని తిట్టకూడదు, పందిని తిట్టకూడదు, లేకుంటే ప్రతిదీని అన్నీ కూడా విలువైనవేనట. కానీ మనుష్యుని యొక్క ఆకారమును చూసైనా మనుషులకు గౌరవించని పాపిష్టి లోకం. ఈ పాపిష్టి లోకంలో జరుగుతున్న నీచ క్రియలను చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని యొక్క కార్యములు ఎంత గంభీరమైనవో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వస్తే ఆయన తన్ను తాను తగ్గించుకొని దాసుడుగా, దీనుడుగా ఉన్నాడు గనక, విధేయత కలిగి ఉన్నాడు గనక, ప్రేమతో దయగలిగిన మాటలతోనే మనుషుల మధ్య మేలుకరముగా జీవించి ఉన్నాడు కనుక ఆయనంటే చులకన. మరొకడెవడైనా సరే రౌడీ అంటే చాలు, వాడికి అందరూ బుర్రం చేస్తారు. కానీ ఈ లోకములో సోదరులారా ఎంత దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు నిండిపోతూ ఉన్నాయో దయచేసి గమనించండి. కానీ ఒకటి మాత్రం సత్యం, ఆయనను మాట్లాడిన ఎంత చులకనగా మాట్లాడిన ఈ ప్రజలందరూ ఒక దినాన విలపించి ప్రలాపించి అధోపాతాళానికి దిగిపోతారనేది సత్యం సోదరులారా. సరే చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లోనే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడండి క్రీస్తు అంటే. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడాను స్తోత్రములు పొందటానికి అర్హత కలిగిన వాడు ఒకే ఒక్క ప్రభు, ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆయన నిరంతరము కూడా సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుని తెలుసుకోలేక ఆనాడు సిలువ వేశారు. ఈనాడు చాలా బాధాకరమైన అసహ్యకరమైన దూషణలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని అంగీకరించమని చెప్పుకొని కుమారుని అంగీకరించిన వారు ఎందరో ఉన్నారు. అసలు క్రీస్తు అంటే తెలియని బోధకులు, పాస్టర్ల వేషం వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు క్రీస్తుకు భేదము తెలియని బోధకులు కూడా కోకొల్లలుగా ఉన్నారు సోదరులారా. కనుక క్రీస్తుని ఎరుగని వారందరూ కూడా శాపగ్రస్తులు అనే సత్యాన్ని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి చాలా తేటగా తెలియచేస్తున్నాడు. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అని తెలియచేశాడు. కనుక ప్రభువు అనగా క్రీస్తు బోధయందు లక్ష్యముంచి క్రీస్తు వాక్యములో శక్తివంతులయ్యుండి మీరు యేసును గురించి తెలుసుకుని ఉన్నారు. అయితే క్రీస్తులో కూడా మీ ప్రవర్తన, మీ యొక్క మనస్సు రూపాంతరము చెందుట, మీ మనస్సు పూర్తిగా ప్రభువును వెంబడించుటకు, అనేక శ్రమలు అనుభవించుటకు, ఈ లోకమును జయించుటకు, శరీరమును దాని ఇచ్చలన్నిటినీ సిలువేసుకొనుటకు క్రీస్తులో ఉన్న శక్తి మాత్రమే మిమ్మలను శక్తివంతులుగా చేస్తుంది. కానీ మీరు దేవుని నమ్ముకున్నంత మాత్రాన మీ జీవితంలో మీకు ప్రయోజనమేమీ ఉండదు సోదరులారా. మంచిది, దేవుని నమ్ముకునండి. దేవుని కుమారుని యందు కూడా నీ పూర్ణ విశ్వాసము కలిగి జీవించినట్లయితేనే మీరు దేవునికి ఇష్టలుగా ఉండగలరు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి నా తండ్రి నేను ఏకమై ఉన్నాము, ఆయనలో నేనున్నాను, నాలో నా ప్రభు ఉన్నాడు అని తెలియచేస్తే నీవు దేవునితో సమానంగా చేసుకొని దేవుడిని చెప్పుకుంటున్నావు కనుక నీకు అందుకే రాళ్లతో కొట్టి నిన్ను చంపేయాలని ఆనాడు ప్రజలందరూ కూడా ఆయనను దేవదూషణ చేసిన వారిగా వాళ్ళు ఎంచినట్లు లేఖనాల్లో మనకి చూపిస్తూ ఉన్నాడు. కానీ ప్రభు దేవదూషణ చేయలా, సత్యమును చెప్పాడు. ఆయన దేవదూషకుడు కాదు సోదరులారా, సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు కనుక ఆయన వాక్యమే సత్యము. ఆ సత్యములోనే మనలను కూడా ప్రతిష్ఠ చేయుటకు ప్రభు అయిన తండ్రి తన్ను తానుగా అర్పణ చేసుకొని సిలువ మరణము పొంది మనలను కూడా పరిశుద్ధులుగా చేయటానికి ఎంత ప్రేమ చూపిస్తే ఆయనను దేవదూషణ చేస్తున్నాడని చంపేయాలని అనుకున్నారు. కనుక ఇది చాలా 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 వికృతమైన చర్యలు మన కన్నులారా కనిపిస్తూ ఉన్నాయి సోదరులారా. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రజలందరూ ప్రభువును చూచినప్పుడు చులకనగా మాట్లాడడానికి, ప్రభువును చూచినప్పుడు ఏదో ఎన్నికలేని వారికే ఈయన దేవుడు మాలాంటి గొప్పవాళ్ళకు కాదనుకొని గొప్పవాళ్ళందరూ గర్వ హృదయములతో ఈనాడు తమ హృదయాలను పోషించుకుంటున్నారు. కానీ ఒకానొక దినాన క్రీస్తు లేని బ్రతుకులు ఎంత శాపకరమైనవో, క్రీస్తును అంగీకరించిన వారు ఎలాంటి శిక్షలకు, ఎంత మరి శాశ్వతమైన కృపను పోగొట్టుకొని యుగయుగములు కాలిపోయే అగ్ని ఆరదు పురుగు చావని స్థలానికి అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారో దయచేసి వివేకము కలిగి ఆలోచన చేయండి. మన ప్రభువు ఆయనలో తండ్రి యొక్క స్వరూపము, ఆయనను చూచిన ప్రతివారు కూడా తండ్రిని చూచినట్టే అనే సత్యాన్ని తెలుసుకునండి. తండ్రిని కుమారుని అంగీకరించుటయే నిత్య జీవము అనే సత్యము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా, అసలు నిత్య జీవం అనగా ఏమి మీరు ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే నిత్య జీవం అంటే ఏంటి అని మీరు ఆలోచించగలిగినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పాడు. కనుక క్రీస్తు నందే పరలోకమున్నది,
క్రీస్తునందే నిత్య జీవమున్నది, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే దేవుని యొక్క స్వరూపి, క్రీస్తే మహిమా స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు అనే సంగతిని తెలుసుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో నానా రకాల ప్రజలు అనేక విధాలుగా మాట్లాడుతున్నప్పుడు మనం నిజంగా ఆయన ప్రభు ఎక్కడ దేవుడిని చెప్పుకోలేదని మనము వేదన పడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. ప్రతి వారు కూడా క్రీస్తే సర్వాధికారి అని విశ్వసించి క్రీస్తు చిత్తమును అనుసరించి జీవించే వారిగా సాగిపోదాం. ఆయన రాజ్యము కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.